ఏంటైనా ఏం జరిగిందో చెప్పన్నయ్య. అసలు ఏం జరిగింది? ఒక చిన్న కేసు ఉంది, ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామన్నారమ్మా. నేను లోన్ డబ్బులు కట్టాలి కదా, అప్పు తీర్చొచ్చు అని ఆశపడి కేసు ఒప్పుకున్నాను. కానీ వీళ్ళు నన్ను బలి చేస్తున్నారని నాకు అసలు తెలియలేదమ్మా. నా కర్మమ్మ అంతా. ఏంటి ఎస్ఐ గారు ఇది? ఏంటండి, ఏం చేశారు? క్రిమినల్ని పట్టుకోవడం చేతకాక మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఒక అమాయకుడిని ఇరికిస్తారా? మాట్లాడరేంటి సార్? ఇదేంటిది? అనవసరంగా నేను ఇరుక్కుపోయేలా ఉన్నానే. చూడండమ్మా, యాక్సిడెంట్ తానే చేశానని జడ్జి గారి ముందు ఒప్పుకున్నాక ఇంకా ఈ డిస్కషన్స్ అనవసరం. తను ఎక్కించండి, అయ్యా వెళదాం. తను ఎక్కించండి. సార్ ఏంటి సార్ ఇది? అసలు నాకు డ్రైవింగే రాదు సార్. యాక్సిడెంట్ అంటున్నారు. తులసి, విన్నావా? బాబుగారు విన్నారా? మీరే ఎలాగే నన్ను కాపాడండి బాబుగారు. ప్లీజ్ బాబుగారు, నన్ను కాపాడండి బాబుగారు. సార్ నిజం సార్. సార్ మా అన్నయ్యని దయచేసి వదిలేయండి సార్. తనే తప్పు చేయడు సార్. మీ స్వార్థం కోసం మా అన్నయ్యని బలి చేయకండి సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, ఏదైనా ఉంటే నెక్స్ట్ దఫా కోర్టుకు వచ్చినప్పుడు అక్కడ నిరూపించుకోండి, అంతేకాని మాకు అడ్డుపడకండి. ఇతన్ని ఎక్కించండి అయ్యా. అయ్యో అన్నయ్య, బాబుగారు సార్. మా తులసి రా అన్నయ్య. తులసి, అరే బాబుగారు ఎక్కు బాబుగారు, పద. తులసి. ఆగండి సార్. అన్నయ్య, సార్ అన్నయ్య. సార్ మా అన్నయ్యకి ఏ పాపం తెలియదు, వదిలేయండి సార్. సార్ అన్నయ్య, అన్నయ్య. తులసి, తులసి ఊరుకో తులసి. తులసి, ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా లాభం ఉండదు. పోలీసుల్ని బతిమలాడి అసలు ఉపయోగం కూడా లేదు. మనం ఓ పని చేద్దాం. మనం వెంటనే హరీష్కి సపోర్ట్గా ఒక మంచి లాయర్ని అరేంజ్ చేసుకుందాం. అప్పుడైతేనే హరీష్ సేఫ్గా బయటికి రాగలుగుతాడు. సరేనా? సరేనండి, పదండి, వెళ్దాం, పదండి.